హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి కొన్ని మెటర్నిటీ మ్యాక్సీ డ్రెస్సులు అంటే లాంగ్ డ్రెస్ అనార్కలి మోడల్ అయితే నేను చూపిస్తున్నానండి. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. సో ఏ వీడియో కూడా మిస్ చేయకుండా అయితే మీరు చూస్తారు. సో ఇవన్నీ డ్రెస్సులు అండి నేను తెప్పించింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బ్యూటిఫుల్ గా ఉండబోతున్నాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండబోతున్నాయి. ఎవరైతే న్యూ మదర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ అండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, సో వాళ్ళకైతే మీరు వీడియో అయితే షేర్ చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ డ్రెస్ అయితే కనుక మనకు గ్రే కలర్ లో అయితే వచ్చేసిందండి. సో ఇది వచ్చేసి మనకు స్టిప్డ్ అనమాట. అంటే మనకు బెల్ట్ లాగా మన థ్రెడ్స్ ఉంటాయి కదా, సో ఇట్లాగైతే వస్తుంది అనమాట. ఇది మనం ఇక్కడ టై చేసేసుకుని వెనకైతే మనం కట్టుకోవచ్చు. సో ఒక బెల్ట్ లాగా అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు క్రేప్ టాప్ అంటాం కదా, సో క్రేప్ అయితే ఫ్యాబ్రిక్ అండి. అంటే మనకు మీరు నెక్ చూడొచ్చు, నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్కే ఉంటుంది. మన స్లీవ్స్కి వచ్చేసరికి మనకు 3/4 స్లీవ్స్ అయితే వస్తున్నాయి. సో కాంబినేషన్ మాత్రం చాలా సింపుల్ గా ఉందండి. అంటే మనకి ఇది వచ్చేసి మెటర్నిటీ వేర్, అంటే మనకు జిప్స్ కూడా ఇచ్చారు. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకు 2 సైడ్స్ కూడా జిప్ ఫీడింగ్ ఉందన్నమాట. సో న్యూ మదర్ కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్. సో మనకు జిప్ కూడా చూడండి, లెంత్ అయితే ఇట్లా ఇంచారు చూడండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ క్రేప్ టాప్ అనమాట. సో క్రేప్ అనే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి చాలా స్మూత్ గా ఉందండి. అండ్ దీంతో సైజెస్ కూడా అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. ఇది మీడియం నుంచి అప్ టు మనకు XXL వరకు అయితే అవైలబుల్ లో ఉంది. సో నేనైతే లార్జ్ సైజ్ అయితే ఆర్డర్ చేశాను. సో మీ సైజుని బట్టి అయితే మీరు చూసుకోండి, అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ మనకు 342 రూపీస్కి అయితే వస్తుందండి. అందులో మనకు హ్యాండ్స్ చూసారా, 3/4 హ్యాండ్స్. అండ్ లాస్ట్ లో ఇక్కడ చూడండి, మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఆల్రెడీ ఇక్కడ ఫోల్డ్ చేసి అయితే మనకు స్టిచ్ చేసేసారనమాట. సో దీంతో మనకు 3 to 4 లేయర్స్ అయితే ఉన్నాయి. సో ఒక పట్టీ లాగా అయితే ఇచ్చేసారు. మనకు 3/4 అనమాట ఇదైతే. సో ఇది వచ్చేసి మనకు లెంత్ మ్యాక్సీ లెంత్ వరకు అయితే ఉంటుందండి. ఇది చెప్పాను కదా, సో ఇక్కడ మనకు ఒక స్ట్రిప్ లాగా అనమాట, ఒక బెల్ట్ లాగా అయితే ఇచ్చేసారు. సో 2 ఇక్కడ నాట్స్ లాగా అనమాట. ఇవి మనం ఇట్లాగా బెల్ట్ ఇట్లాగా లాగేసుకొని వెనక మన సైజుని బట్టి మనం టై చేసుకోవచ్చు అనమాట. సో ఒక బెల్ట్ మోడల్ డ్రెస్ అనమాట ఇదైతే. మనకు లెంత్ వచ్చేసి మ్యాక్సీ లెంత్ అయితే ఉంటుంది. సో కింద వచ్చేసి చూడండి, మనకు కింద అనార్కలి మోడల్ అనమాట. ఇదంతా ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఇది మనకు చూడండి, చాలా నీట్ గా ఉందండి. స్టిచ్చింగ్ కూడా మనకు ఎక్కడ డౌట్ అవసరం లేదు. మొత్తం కూడా పైప్ లైనింగ్ వేస్తున్నారు చూడండి. సో పైపింగ్ అనమాట, ఇదంతా కూడా నీట్ గా ఉంది. స్టిచ్చింగ్ వేసిన తర్వాత కూడా మనకు బ్లాక్ కలర్ పైపింగ్ అయితే వేశారు డ్రెస్ మొత్తానికి కూడా. సో మనకు హ్యాండ్స్ కానివ్వండి, కింద కానివ్వండి, అంతా కూడా పైపింగ్ ఉంది. సో నెక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకు బ్లాక్ కలర్ పైపింగ్ అయితే మీకు కనిపిస్తూ ఉంది. సో హ్యాండ్స్ కూడా ఉందన్నమాట. సో చాలా నీట్ గా ఉంటుంది. హ్యాండ్స్ కి అయితే ఇక్కడ అయితే ఇచ్చేసారండి. చాలా సింపుల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. సో నెక్స్ట్ అయితే కనుక ఈ డ్రెస్ అండి. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ బ్లూ కలర్ లో అయితే వస్తుంది అనమాట. మొత్తం స్కై బ్లూ కలర్ అంటారు కదా, సో బ్లూ కలర్ లో కొంచెం థిక్ అనమాట. సో మీరు చూస్తేనే డ్రెస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నిటితో పోల్చుకుంటే. ఎందుకంటే మనకి ఇక్కడ రఫుల్స్ స్టేజ్ అయితే ఉంది చూడండి. మనకు సైడ్ ఇక్కడ యోక్ పార్ట్ వరకు అయితే మనకు రఫుల్స్ అయితే ఇచ్చేసారు చూడండి. సో కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి అనమాట. మనకు 2 సైడ్స్ కూడా ఇట్లాగా రఫుల్ ఉంటుంది. సో కింద అయితే ఏముండదు, ఓన్లీ సైడ్స్ మాత్రమే ఉంటుంది అనమాట. ఇది ఫీడింగ్ వేర్ అని కనుక్కోవడానికి కూడా చాలా కష్టం, ఎందుకంటే ఈ రఫుల్ ఉంది కదా, సో ఈ రఫుల్ కింద అయితే ఇచ్చేసారనమాట జిప్ చూడండి. సో మనకు జిప్ పైకి అనేది కూడా ఏం కనిపించదు అనమాట. ఇప్పుడు నేను కూడా చాలా కష్టపడ్డాను ఇది తీయడానికి. చూడండి మనకు మొత్తం కూడా ఇది రఫుల్ అయితే చూడండి, మనకు జిప్ అనేది ఉందని కూడా కనిపించట్లేదు. సో అంత సీక్రెట్ గా ఉందనమాట. సో మనకి ఇది జిప్ మెటర్నిటీ వేరా కానా అనేది కూడా చాలా మంది తెలుసుకోవడానికి కూడా కష్టము. చూడండి మనకి ఇంత లెంత్ అయితే ఇచ్చేసారనమాట. సో ఫీడింగ్ మదర్స్ కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్ చూసుకోవచ్చు మీరు, పైన అయితే మనకు రౌండ్ నెక్ ఉంది. సో ఫ్రంట్ను బ్యాక్ను రెండు కూడా రౌండ్ నెక్ ఉంది. దీంతో సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. మీడియం నుంచి XXL సైజ్ వరకు అయితే అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చేసి నేను లార్జ్ సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. సో హ్యాండ్స్ విషయానికి వస్తే హ్యాండ్స్ వచ్చేసి మనకు 3/4
3/4 హ్యాండ్స్ అయితే ఉంటుందండి. అంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎలాస్టిక్ అనమాట, హ్యాండ్స్ ఎడ్జ్ ఉంటుంది కదా, సో అక్కడైతే మనకు ఎలాస్టిక్ ఉంటుంది. సో మనం కావాలంటే పైకి వేసుకోవచ్చు, కొంచెం జరుపుకోవచ్చు, అట్లాగా నీట్గా ఉంటుంది అనమాట ఎలాస్టిక్. కొంచెం డిఫరెంట్గా, అంటే మ్యాక్సీ డ్రెస్లు అంటే మనం 1 పీస్ లాగా వేసుకునేటట్టు కూడా అయితే నేను తీసుకొని వచ్చానండి. చూడండి, మనకు 2 సైడ్స్ రఫ్లు ఉంది అండ్ 3/4 హ్యాండ్స్ అండ్ విత్ ఎలాస్టిక్ కూడా ఉంది. అండ్ వీటికి మనకు నడుము దగ్గర ఇక్కడ థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట టై చేసుకోవడానికి. సో యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా రఫుల్ స్టేజ్ లో ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి కొంచెం స్ట్రెచబుల్ అనమాట ఇది. సో ఎందుకంటే మనకి ఇక్కడ నడుము దగ్గర కూడా ఎలాస్టిక్ ఇచ్చేసారు కొంచెం. సో చాలా నీట్ గా ఉంటుంది. ఇది మొత్తం కాంబినేషన్ వచ్చేసి మనకు బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. సో చెప్పాను కదా, ఇక్కడ మనకు స్ట్రిప్స్ కూడా అయితే ఇచ్చేసారనమాట. మ్యాక్సీ లెంత్ అండి ఇది. సో మనకు కింద ఇక్కడ చూసుకుంటే అంబ్రిల్లా కట్ లాగా అయితే ఇచ్చేసారు చూడండి. ఇక్కడ ఒక లేస్ స్టిచ్ చేసి అయితే ఇచ్చేసారు. సో మనకి ఇక్కడ కింద వరకు అయితే వస్తుందండి మ్యాక్సీ లెంత్ అనమాట. అంబ్రిల్లా కట్ లాగా మీకు ఐడియా ఉంటుంది అంబ్రిల్లా డ్రెస్సెస్. సో ఆ మోడల్ అయితే ఇచ్చేసారనమాట. సో చాలా సింగిల్ పీస్ గా చాలా నీట్ గా ఉంటుందండి. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా బేబీని క్యారీ చేస్తూ ఉండాలి కదా, సో చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్ అండి. మీరు పట్టుకొని చూస్తే అర్థమవుతుంది, కాటన్ అనమాట, ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి. సో సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి, దీంతో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. 3 కలర్స్ అయితే అవైలబుల్ లో ఉందండి. సో పల్చగా అయితే అస్సలు లేదు, చూస్తున్నారు కదా. ఇదైతే మనకు బ్యాక్ సైడ్ అనమాట, ఇదైతే మనకు ఫ్రంట్ సైడ్. సో ఓవరాల్ గా డ్రెస్ మొత్తం చాలా బాగుందండి. నేను అన్ని కూడా రేటింగ్ చూసి మంచి మంచి రేటింగ్స్ ఉండేవే తీసుకొని వస్తున్నాను. సో డ్రెస్ అయితే ఓవరాల్ గా ఇట్లా ఉంది చూడండి. సో చాలా సింపుల్ గా ఉంది. మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే చెక్అవుట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ అయితే ఈ డ్రెస్ అండి. ఇది మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. సో కొంచెంగా డిఫరెంట్ గా అయితే నేను తెప్పిస్తాను చూడండి. చాలా అందమైన డ్రెస్సెస్ అండి. సో ఇక్కడ మీకు చూస్తే నెక్ వచ్చేసి రౌండ్ నెక్. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అక్కడక్కడ మనకు లేస్ వర్క్ అయితే ఉంది చూడండి. ఒక కట్ మోడల్లో లేస్ వర్క్ అయితే మనకు పైన నెక్ వర్క్ అయితే ఇచ్చేసారు. సో ఇది కంప్లీట్ గా మనకు పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి. సో చూడండి, చాలా నీట్ గా ఉంటుంది. మనకు మొత్తం కూడా రౌండ్ నెక్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ కూడా మనకు రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. సో మనకు నెక్ పార్ట్ వరకు ఇక్కడ లేస్ అయితే అటాచ్ చేసి ఇచ్చేసారు అనమాట. హ్యాండ్స్ విషయానికి వస్తే ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. సో చూడండి, చాలా కంప్లీట్ గా ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది మనకు హాఫ్ వచ్చేసి పింక్ కలర్ లో ఇచ్చారు, హాఫ్ వచ్చేసి కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్స్ వరకు అయితే వస్తుంది. సో కంప్లీట్ గా చాలా డిఫరెంట్ మోడల్ అనమాట. సో ఇక్కడ ఈ థ్రెడ్స్ చూసారా, సో ఈ థ్రెడ్స్ కి మనకి ఇట్లాగా టజిల్స్ కూడా ఇచ్చారండి. ఇవి ఎందుకు అనంటే మనం ఇట్లాగా పుల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు హ్యాండ్ అనేది షార్టేజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫుల్ లెంత్ ఉంటే 3/4 అట్లాగైతే వస్తుంది. సో ఇక్కడ నేను పుష్ చేసి మీకు ఇట్లా చూపిస్తున్నాను చూడండి. మనకు వద్దు అని అనుకుంటే మనం ఇట్లాగా మళ్ళీ లాగేసుకోవచ్చు. సో కొంచెం ఇక్కడ లేస్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి. ఇది స్ట్రెచబుల్ అనమాట. సో మనం థ్రెడ్ తీసేసుకుంటే కొంచెం అది షార్టేజ్ అయితే అవుతుంది. సో ఇట్లాగా కొంచెం డిఫరెంట్ గా అయితే ఇచ్చేసారు. ఇక్కడ కూడా మనకు లేస్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి, హ్యాండ్స్ వరకు. సో రెండు కూడా మనకు కంప్లీట్ గా ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది అనమాట. సో చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. అంటే అన్ని డ్రెస్సులు ఇలాగేం ఉండవు కదా. సో మనకి ఇక్కడ నడుము వరకు అయితే ఇంతవరకు అయితే మనకి ఇక్కడ ఒక స్టిచ్ లాగా అయితే ఇచ్చేసారు చూడండి. మొత్తం కూడా మన అనార్కలి మోడల్ అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే అన్ని కూడా సో ఫ్లేర్ గా ఉంటుందండి. మొత్తం కూడా అనార్కలి టైప్ అనమాట. సో పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. సో కింద అయితే మనకి ఇక్కడ వరకు అయితే చూడండి, ఒక్కొక్కటి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. ఈ ప్యాటర్న్ కానివ్వండి, ఈ ప్రింటింగ్ ప్యాటర్న్, సో ఎలాగ స్టేజ్ చేశారు అనేది కూడా చాలా నీట్ గా ఉంది చూడండి. మనకి ఇక్కడ వరకు అయితే పింక్ వచ్చింది అండ్ కింద వరకు అయితే మనకు కాంబినేషన్ లో వచ్చింది. అండ్ ఇక్కడైతే చూడండి మొత్తం కంప్లీట్ పింక్. సో చాలా డిఫరెంట్ గా ఉంది నార్మల్ గా. సో ఇది వచ్చేసి మనకు ఫీడింగ్ వేర్ అండి. అన్ని కూడా ఇప్పుడు నేను ఫీడింగ్ వేరే చూపిస్తున్నాను. సో మనకు జిప్ వచ్చేసి ఇక్కడ చూడండి చాలా నీట్ గా ఉంటుంది అనమాట. మనకు లెంత్ కూడా చాలా బాగుంది. సో ఈజీగా ఫీడింగ్ మదర్స్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ ఇంకొక మనకు బెనిఫిట్ ఏంటంటే, నార్మల్ గా మనకు థ్రెడ్స్ అయితే వెనక ఇవ్వరు కదా, అంటే మనకు ఇక్కడ నడుము వరకు అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకు బ్లౌజ్ కి ఎలా అయితే ఇస్తారో అలా ఇచ్చారు చూడండి. మనకు పైన నెక్ పార్ట్ వరకు సో టజిల్స్ అయితే ఈచ్ వన్ ఇట్లాగా చేసేసి మనకు కింద లేస్ వర్క్ కూడా అటాచ్ చేసి ఇచ్చారు చూడండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో 3 స్టేజెస్ లో ఇలాగైతే ఇచ్చారనమాట. ఎందుకంటే నెక్ అనేది ఇక్కడ కొంచెం కిందకు ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో అందుకని చెప్పేసి మనకి ఇట్లాగా టై చేశారనమాట. మనకు 2 సైడ్స్ కూడా ఇట్లాగైతే టజిల్స్ అయితే ఇచ్చేసారు. సో కంప్లీట్ గా ఇదైతే మనకు బ్యాక్ సైడ్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అనమాట. సో డ్రెస్ అయితే చాలా నీట్ గా ఉంది. ఇది వచ్చేసి మనకు రేయాన్ ఫ్యాబ్రిక్ చెప్పాను కదా. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి, 470 రూపీస్. అండ్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో అందమైన డ్రెస్ అండి. సో అన్నీ కూడా మెటర్నిటీ వేర్ అనమాట. మన ఛానల్లో మెటర్నిటీ వేర్ కలెక్షన్ అయితే ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా డ్రెస్సులు అయితే ఉన్నాయి. సో లాంగ్ బ్యాక్ అయింది కాబట్టి నేను మళ్ళీ మెటర్నిటీ వేర్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇదైతే మనకు కలర్స్ చాలా రేర్ కలర్స్ అండి, నేను ఇప్పుడు చూపించబోయేవి కూడా. సో మీకు చూస్తే నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఉంది. అండ్ రౌండ్ నెక్ కి ఇట్లా పైపింగ్ అయితే ఇచ్చేసారు చూడండి. మొత్తం కూడా కాంబినేషన్ మనకు మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది. సో దీంతో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో లేవు, ఓన్లీ సింగిల్ కలర్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మెటీరియల్ వచ్చేసి కాటన్ బ్లెండ్ మెటీరియల్ అండి. సో చాలా మంచిగా ఉంది చూడండి, అస్సలు పల్చగా అయితే లేదు, కాటన్ బ్లెండ్ మెటీరియల్. మనకు హ్యాండ్స్ విషయానికి వస్తే ఇట్లాగా ఫుల్ హ్యాండ్స్ అనమాట, 3/4 హ్యాండ్స్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు పట్టీ వచ్చేసి మనకు బార్డర్ లాగా ఇట్లాగైతే ఇచ్చేసారు. మనం బయటకు వెళ్ళినా కూడా మనకు ఓన్లీ సింగిల్ పీస్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అస్సలు కుచ్చుకోవట్లేదు. మనం బేబీని క్యారీ చేయడానికి చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. కాటన్ బ్లెండ్ మెటీరియల్ అనమాట ఇదైతే. ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి, మనకు ఓన్లీ 420 రూపీస్ అయితే పడుతుంది. నో కలర్ ఆప్షన్స్ అనమాట. అండ్ సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మనకు స్మాల్ నుంచి XXL వరకు అయితే సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇక్కడ డ్రెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ యోక్ పార్ట్ వరకు అయితే ఇట్లా ఉంటుందండి. మనకు మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది. సో మీరు జిప్స్ చూడొచ్చు. సో జిప్ కూడా మనకు అప్ టు 5 ఇంచెస్ వరకు అయితే ఉన్నాయండి అన్ని కూడా. సో విత్ అయితే మనకు చాలా ఉంది చూడండి. లెంత్ అయితే మనకు ఈజీగా ఫీడింగ్ మదర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫీడింగ్ కి కూడా ఏ ఇబ్బంది అయితే ఉండదు. సో ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేస్తే మనకు యోక్ పార్ట్ తర్వాత ఇక్కడైతే ఒక రఫుల్ లాగా ఇచ్చేసారు చూడండి, రఫుల్ స్టేజ్ లాగా ఇచ్చేసారు, అంటే ఒక నడుము దగ్గర వరకు అనమాట. సో అక్కడి నుంచి మనకు కలర్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇంతవరకు అయితే మనకు సేమ్ ఈ కలర్ ప్యాటర్న్ అనమాట. దీని తర్వాత ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు థర్డ్ పార్ట్ లాగా అనమాట. సో నేను పెట్టుకొని చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో చూడండి, చాలా లెంత్ ఉందన్నమాట, ఈజీగా ఫిట్ అయిపోతుంది. అంటే మనకు లాంగ్ గౌన్స్ అంటారు కదా, సో ఆ మోడల్లో అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్ గా చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్. నేనైతే లార్జ్ సైజ్ అయితే ప్రిఫర్ చేశానండి. సో అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయని చెప్పాను కదా. సో మీ సైజుని బట్టి అయితే మీరైతే ప్రిఫర్ చేసేసుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయండి. సో నేను ఈ డ్రెస్ కూడా మీషో నుంచి తీసుకునిందే. నేను ఈ వీడియో కూడా మీకు నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. ఎవరికైనా నచ్చితే అయితే ఖచ్చితంగా అయితే చెక్అవుట్ చేసేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఏ డ్రెస్సుల మీద కానివ్వండి, సారీస్ మీద కానివ్వండి, ఏ వీడియోస్ అయితే మీరు కోరుకుంటున్నారో నాకైతే ఖచ్చితంగా షేర్ చేసేసుకోండి. సో దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను ఫర్దర్ గా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో అందమైన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బై.